గ్రహ గమనాలని పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం మీనలగ్నం, మీనలగ్నంలో చాతుర్గ్రహ కూటమి కొనసాగుతోంది. లగ్నంలో బుధ, శుక్ర, రవి, రాహువులు, తృతీయంలో అనగా వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, ధనుస్సు రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో శని. ఇవి ఈ గ్రహ గమనాలు. 29వ తారీఖు అనగా పాల్గొన బహుళ అమావాస్య నాడు పాక్షిక సూర్యగ్రహణం అంతరిక్షంలో ఏర్పడుతోంది. భారతదేశంలో కనపడదు. ఈ సూర్యగ్రహణ ప్రభావం భారతదేశ వాసులకి ఏ విధంగానూ లేదు. మార్చి 30వ తారీఖు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు కూడా గోచరించే అవకాశం ఉన్నది. కాబట్టి ద్వాదశ రాశుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కసారైనా పారాయణం చేయటం లేదా వినటం, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు పఠించండి.